శృతి, కొత్త మూవీ రిలీజ్ అయింది. నీకు కూడా కలిపే టికెట్ బుక్ చేసావరా? వెళ్దాం. నేను రాని, మీరు వెళ్ళరండి. ఏ శృతి, చెప్పేది వినవే. నీకొక చేంజ్ ఉంటుందనే కదా పిలుస్తున్నాం. సినిమా చూస్తే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. లేదే, ఇక నా జీవితంలో ఏం మిగిలిందని. నేను నా చెల్లెల్ని చూడటానికి ఆశ్రమానికి వెళ్తున్నాను. మీరందరూ వెళ్ళరండి, ఓకేనా? నేను వెళ్తానే. బాయ్. శృతి నిజంగా అభినందించాలి. ఇలాంటి పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటుంది. అదే ఇంకెవరైనా అయితే ఆత్మహత్య చేసుకునేవారు. ఇదంతా దీని వల్లే జరిగింది. నా కోసం మటన్ తీసుకుని వెళ్ళి ఇలా వస్తావా? చెప్పు నాన్న, నా వల్లే చచ్చిపోయావా? అనవసరంగా నేను చంపేసుకున్నాను. చెప్పు నాన్న. అయ్యో, కవిత, కళ్ళు తెరవే. కవిత, కవిత, కళ్ళు తెరిచి చూడు. అమ్మా కవిత, 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 ఇలా చూడు. చూడమ్మా కవిత. అయ్యో నాన్న, అయినా చచ్చిపోయావా? అయ్యో, ఏమిటి అమ్మాయి? మటన్ తింటే నాన్న చచ్చిపోతాడా? అందరూ మటన్ తిందాం. అందరు తినండి, అందరు చచ్చిపోతారు. చచ్చిపోతారు. మటన్ తినద్దు, అందరు చచ్చిపోతారు. మటన్ తింటే అందరు చచ్చిపోతారు. ఒరేయ్, మటన్ తినవాక మీ నాన్న చచ్చిపోతారు. ఏంటి చెప్తూనే ఉన్నాను, తింటున్నావు? నేనే తినాలి. అయ్యో, ఏంటే పిచ్చిదాన్న తినే కంచాన్ని లాగేశావు. ఏమండి ఇలా రండి. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏమిటి మీ చెల్లి చేసేది ఏమైనా బాగుందా? ఏంటమ్మా ఈ పిచ్చి పిల్ల ఎలాంటి పనులు చేస్తుంది? అవును, పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. నిన్న ట్యాంక్ ఎక్కి నీళ్ళన్నీ కింద వారబోసింది. ముందు ఇల్లు ఖాళీ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళమ్మా. సార్ సార్, ప్లీజ్ సార్, కొంచెం ఓపిక పట్టండి. మా నాన్నగారి పెద్ద కర్మగానే ఇల్లు ఖాళీ చేసేస్తాం. అమ్మా, నువ్వు ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే ఎలాగమ్మా? మన ఇల్లు ఖాళీ చేసేద్దాం. ఇలా ఎన్నిళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోతామే. నువ్వేం భయపడకమ్మా, తను కోలుకుంటుంది. పిచ్చిదైన నా చెల్లెల గురించి ఆలోచించి ఆలోచించి మా అమ్మ కూడా చనిపోయింది. చెల్లెల్ని ఎలా చూసుకోవాలో అర్థం కాక మెంటల్ హాస్పిటల్లో చేర్చాను. నా మాట వింటున్నావు కదా, ఏంటా రావాలి? అది ఇదిగో నీకు కావాలా? తీసుకో, తీసుకో. నమస్కారం సార్. నమస్కారం సార్. వద్దులే, నేను వెళ్తా. ఎవరమ్మా వీళ్ళు? సార్, వాళ్ళ చెల్లికి మతి స్థిమితం లేదు, హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వచ్చారు. పేరేంటమ్మా? సారీ సార్, సారీ సార్. ఏంటి నువ్వు? కాసేపు ఊరుకోవా? పర్వాలేదు, కోపడకండి. మానసికంగా తను పసిపిల్ల, మనం ప్రేమగా చూసుకోవాలి. సిస్టర్, ఈ అమ్మాయిని వెంటనే మన ఆశ్రమంలో చేర్చుకోండి. వద్దును. థ్యాంక్ యూ.